తెలుగులో సినిమాలు అంటే హీరోకే హైలైట్ పాత్ర. ఆయనే కథను నడిపించే శక్తి. ఆయనే ప్రేక్షకులను థియేటర్లలోకి లాగే క్రౌడ్ పుల్లర్. సాధారణంగా విలన్ను ఓడించి చివరికి హీరోనే గెలుస్తాడు. కానీ కొన్నిసార్లు ఊహించని విధంగా హీరోనే చనిపోతాడు. ఆ సమయంలో అభిమానులు నిరాశ చెందుతారు. కానీ కథలోని ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాను భారీ హిట్ చేస్తుంది. అలాంటి కొన్ని టాలీవుడ్ మూవీసే ఇవి. భీమిలి కబడ్డీ జట్టు. నాని హీరోగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను కదిలించింది. కబడ్డీ జట్టు కోసం ప్రాణం పెట్టిన హీరో చివరికి మరణిస్తాడు. ఆ భావోద్వేగమే సినిమాను బ్లాక్ బస్టర్ చేసింది. ఈగ. రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత నటించిన ఈ చిత్రం ఓ అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చింది. విలన్ చేతిలో హీరో చనిపోతాడు, కానీ ఈగ రూపంలో తిరిగి వచ్చి విలన్ను ఓడిస్తాడు. హీరో చిన్న పాత్రలో ఉన్నప్పటికీ మూవీ సూపర్ హిట్ అయింది. నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకత్వంలో రానా, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన ఈ చిత్రంలో హీరో చివరికి చనిపోతాడు. అయినా కథలోని పొలిటికల్ యాంగిల్, రానా పర్ఫార్మెన్స్ సినిమా విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. జెర్సీ. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ క్రికెట్ నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివర్లో హీరో మరణించడంతో భావోద్వేగం మరింత పెరిగి సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. మేజర్. అడవిశేష్ నటించిన ఈ బయోపిక్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి నిజ జీవిత కథను చూపించారు. ఇందులో హీరో మరణిస్తాడు, కానీ ఆయన త్యాగం, దేశభక్తి ప్రేక్షకుల మనసులో ముద్ర వేసే సినిమాను బ్లాక్ బస్టర్గా నిలిపింది. బాహుబలి. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో కట్టప్ప చేత బాహుబలి చనిపోవడం సినిమాకి అతిపెద్ద హైలైట్ అయ్యింది. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనే ప్రశ్నతో ఆఖర్ను ముగించి పార్ట్ 2కి అద్భుతమైన హైప్ క్రియేట్ చేశారు. ఇలా హీరో క్యారెక్టర్ చనిపోయిన కథలోని ఎమోషన్, డ్రామా బలంగా పనిచేయడం వల్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.